వద్దులే. ఇది లాగిన్ స్క్రీన్, స్ప్లాష్ స్క్రీన్ ఒకటి, స్ప్లాష్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్ ఒకటి, తర్వాత హోమ్ స్క్రీన్. హోమ్ స్క్రీన్లోనేమో డేటా చూపించాలి కదా బ్రో. డేటా డేటా ఇన్ లిస్ట్ వ్యూ. ఇంకేంటి బ్రో? స్ప్లాష్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, డేటాబేస్, లోకల్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఫైర్ బేస్, ఓకే. ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం బ్రో. ఇవి మనం చెప్పేది. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ పి. ప్రాజెక్ట్ శాంపుల్ డెమో ఇట్లా వస్తుంది బ్రో. ఇక్కడ మనకి మనం ఎట్లా మామూలుగా అయితే ఆండ్రాయిడ్ స్టూడియోలో డైరెక్ట్ చేసేస్తాం కదా బ్రో, క్రియేట్ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేకల్లా విండోస్ షిఫ్ట్ పి కొడితేనేమో ఇట్లా మనకు వస్తుంది అనమాట ప్రాంప్ట్ విజువల్ స్టూడియో కోడియోలో. ఇక్కడ ఫ్లటర్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటాం. లైవ్ ఏం పెడదాం ప్రాజెక్ట్? శాంపిల్ లైవ్ అని పెడుతున్నా బ్రో. సో దీని తర్వాత ఇది లొకేషన్ అడిగిద్ది, ఎక్కడ లొకేషన్ ఇచ్చేసుకుంటే సరిపోయింది. సో ఆటోమేటిక్గా మనకి ప్రాజెక్ట్ అనేది సెటప్ అయిపోతుంది బ్రో. మనకి కావాల్సిన బేసిక్ కోడ్ అంతా ఇది మనకి ఎట్లయితే టెంప్లెట్ లెక్క ఉంటుంది బ్రో డిఫాల్ట్ది. ఆ కోడ్ అంతా మనకి వచ్చేస్తుంది ఇక్కడ. వినిపిస్తుందా బ్రో? అక్కడ మనం iOS ఆండ్రాయిడ్ రెండు యూజ్ చేయం కదా, కింద అందులో రాస్తాం కదా. ఆండ్రాయిడ్ iOS అనేది ఇది ఏంటంటే స్పెసిఫిక్గా యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మనకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, నేటివ్ పర్మిషన్స్ లైక్ లొకేషన్, మ్యాప్స్, లొకేషన్ పర్మిషన్, కాంటాక్ట్స్, అట్లా డిఫరెంట్ స్పెసిఫిక్ పర్మిషన్స్ ఆండ్రాయిడ్కి iOSకి సపరేట్ ఉంటాయి అనమాట. సో ఆ పర్మిషన్స్ కోసం అని మనం ఇది యూజ్ చేస్తాం. ఈ ఫోల్డర్లో మనం అంతగా ఏం రాయం, ఓన్లీ స్పెసిఫిక్ పర్మిషన్ కోసం అనే యాడ్ చేయడానికి కోసం వాటి కోసమే యూజ్ చేస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం మనం రాసే కోడ్ అంతా ఈ లిబ్లోనే రాస్తాం. మనం రాసే ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ అంతా ఈ లిబ్లోనే ఉంటుంది అనమాట. లిబ్ అంటే లైబ్రరీ అనమాట, దానికి షార్ట్ కట్ లిబ్ అని పెట్టారు. ఈ మెయిన్ డాట్ ఫైల్ ఏమో స్టార్టింగ్ అనమాట. మన ఎంటైర్ ఫ్లటర్ ప్రాజెక్ట్ మొత్తం స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఇదనమాట, ఈ మెయిన్ డాట్ ఇదనమాట. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని నేను రన్ చేస్తాను. రన్ చేయాలంటే జస్ట్ ఇది ఓపెన్ చేసి ఇక్కడ రన్ కార్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ట్ డీబగ్గింగ్ ఆర్ రన్ వితౌట్ డీబగ్గింగ్ ఉంది కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మీరు డీబగ్గింగ్ చేయాలనుకుంటే స్టార్ట్ డీబగ్గింగ్తో రన్ చేయండి, డీబగ్గింగ్ కాదంటే వితౌట్ డీబగ్గింగ్ అనమాట. సో ఆల్రెడీ నాకు ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ ఒక లిస్ట్ చూపిస్తుంది అనమాట ఓపెన్ అయిన డివైజెస్. లేదు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసింది, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇదనమాట ప్రాజెక్ట్. ఉంది కదా, స్టూడియో తీసుకున్నారా విజువల్ స్టూడియో తీసుకున్నారా? విజువల్ స్టూడియోలో రాదు కదా. విజువల్ స్టూడియోలో కూడా క్రియేట్ చేయొచ్చు కానీ అది అంత మంచిగా రాదు బ్రో. అందుకని నేను ఆండ్రాయిడ్ స్టూడియోలోనే క్రియేట్ చేస్తాను ఎమ్యులేటర్స్ అనేది. విజువల్ స్టూడియోలో కూడా డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఉంది, ఇది కూడా కనెక్ట్ అయ్యేది ఆండ్రాయిడ్ స్టూడియోతోనే అనమాట బై ఎండ్ అయితే. సో ఇదేంటంటే ఇక్కడ ఉందో కానీ ఆప్షన్ పనిచేయట్లేదు. నేను కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను, ఆండ్రాయిడ్ స్టూడియోలో క్రియేట్ చేసుకున్నాను. అందుకే ఆండ్రాయిడ్ స్టూడియో కంపల్సరీ అనమాట మనకి ఇది చేయాలంటే, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఎస్డికే మొత్తం దాంతో వస్తుంది కదా మనకి. ఆండ్రాయిడ్ స్టూడియో ఫిజికల్ డివైస్ కనెక్ట్ చేయొచ్చా ఇప్పుడు? చేయొచ్చు బ్రో. చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ పిక్సెల్ అని చూపిస్తుంది కదా, ఇప్పుడు నాకు ఒక డివైస్ అని చూపిస్తుంది. సపోజ్ ఏదైనా డివైస్ కనెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎట్లా చూపిస్తుందో ఇక్కడ కూడా ఇంతే చూపిస్తుంది సేమ్.
నాది మ్యాక్ కాబట్టి సిమ్యులేటర్ కూడా చూపిస్తుంది, స్టార్ట్ ఐఓఎస్ సిమ్యులేటర్ అని. విండోస్ చూపించదు. ఇది బ్రో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ ఫైల్ ఉంటుంది కదా pubspec.yml ఫైల్ అనేది, ఇది హార్ట్ ఫైల్ అనమాట మన ఫ్లటర్ ప్రాజెక్ట్ మొత్తానికి. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్కి అయితే ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ ఎట్లా తీసుకుంటామో నేటివ్లో, అండ్ లేదు హలో మీ స్క్రీన్ సమంగా ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకి హలో చెప్పండి అదే మనకి ఆండ్రాయిడ్కి వచ్చేకల్లా మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుంది కదా బ్రో, అట్లా ఈ ఫ్లటర్ ప్రాజెక్ట్కి వచ్చేసి ఈ ఫైల్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైల్లో అంతా కాన్ఫిగరేషన్ మొత్తం, ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం ఈ ప్రాజెక్ట్లో ఉండిపోతుంది అనమాట. సో అందుకనే మనం ఈ ఫైల్ ఇంపార్టెంట్ అనమాట, pubspec.yml. అండ్ ఐఓఎస్కి వచ్చేసి మనకి pinfo లిస్ట్ అని ఒక ఫైల్ ఉంటుంది, pinfo అని. ఆ ఫైల్ లక్క మనకి ఎంటైర్ ఫ్లటర్ ప్రాజెక్ట్కి ఈ ఫైల్ వస్తుంది అనమాట. pinfo మనం ఏదైనా కొత్త డిపెండెన్సీస్ యాడ్ చేయాలన్నా, ప్యాకేజెస్ యాడ్ చేయాలన్నా అన్నీ కూడా ఈ ఫైల్ నుంచే యాడ్ చేస్తాం అనమాట. ఈ ఫైల్లోనే సెటప్ చేసుకుంది, ఈ pubspec.yml ఫైల్లోనే. ఒకవేళ ఏదైనా ఇమేజ్ యాడ్ చేసినా కానీ, ఒకవేళ సపోజ్ ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేసాం అనుకో, ఆ ఇమేజ్ని కూడా ఇక్కడ రిజిస్టర్ చేయాలన్నమాట ఈ pubspec.yml ఫైల్లో. ఎందుకంటే ఇది ఎంటైర్ అన్ని రిసోర్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ అయ్యి ఉంటాయి అనమాట, ఈ ప్రాజెక్ట్లో ఏమేమి యూజ్ చేస్తాం ఆ థింగ్స్ అన్ని. ఇప్పుడు బల్కీ ఆఫ్ ఇమేజెస్ అన్నాను, ప్రతి ఇమేజ్ మనం ఇక్కడ పక్కా ఇన్స్టాలేషన్ చేసుకోవాలా? బల్క్ ఇమేజెస్కి అవసరం లేదు బ్రో, దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. సపోజ్ ఇమేజెస్ అన్ని మనం ఒక ఫైలర్లో పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ మనం ఇక్కడ ఇట్లా స్పెసిఫిక్ ఇమేజ్ ఇవ్వకుండా జస్ట్ ఇట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇమేజ్ అని ఇచ్చేస్తే దాంట్లో ఉన్న ఇమేజెస్ అన్ని రిజిస్టర్ అయిపోతాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఒక 100 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, మీరు జస్ట్ ఇక్కడ ఇట్లా ఇచ్చేస్తే ఇమేజ్ ఆ రూట్ ఫోల్డర్ ఇచ్చేస్తే సరిపోయింది, లోపల ఉన్నాయన్నీ లిస్ట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లో చేంజ్ చేస్తామో మన ప్రాజెక్ట్ మళ్ళీ బిల్డ్ అయ్యిద్ది అనమాట, మొత్తం రీబిల్డ్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఇది అనమాట మన బేసిక్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్లటర్ బై డిఫాల్ట్గా ఇచ్చేది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, బేసిక్. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం బ్రో. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ప్యాకేజ్ నేమ్ చేంజ్ చేయాలి బ్రో. ఎందుకంటే మనం ఫైర్ బేస్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ అని పెడితే మనకి క్లౌడ్ ఫైర్ స్టోర్ ఎనేబుల్ కాదనమాట బ్రో. అప్పుడు ఫైర్ బేస్ వరకు వెళ్ళకండి, స్టార్టింగ్ అదే క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాం కదా ఇక్కడ. ఓకే, ఫైర్ బేస్ మనం మొత్తం ఈ చిన్న బేసిక్ అంతా అయిపోయినాక చూద్దాం. ఓకే, మెయిన్ డేటా అనేది మెయిన్ క్లాస్ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ క్లాస్ మనం చేంజ్ చేయడానికి ఉండదు కదా. ఈ క్లాస్ చేంజ్ చేయొచ్చు బ్రో, ఇది మొత్తం తీసేయచ్చు, ఇది ఉంది కదా. కానీ ఇప్పుడు నేటివ్లో లాంచింగ్ స్క్రీన్ అయినప్పుడు మనం లాంచెస్ రాస్తాం కదా, సేమ్ థింగ్ మెయిన్ డేటా అనేది ఫస్ట్ క్లాస్ కింద వాడుకోవచ్చు, ఏ క్లాస్ కింద అయినా వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు బ్రో. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ హోమ్ పేజ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తానికి డిలీట్ చేసేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటిది, హోమ్ స్క్రీన్ అని. హోమ్ స్క్రీన్ డాట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. డాట్ ఎవ్రీథింగ్ మనకి ఒక క్లాసే కదా, డాట్ ఫైలే కదా. ఇక్కడ హోమ్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేసా, స్ప్లాష్ స్క్రీన్ అంటారా చెప్తా. ఇది హోమ్ స్క్రీన్, ఒక హోమ్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేసా, జస్ట్ ఇంకో డమ్మీది స్ప్లాష్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేసా. ఇప్పుడు ఓకే అన్నారు కదా, ఇప్పుడు వినిపిస్తుందా బ్రో క్లియర్గా? వినిపిస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా బ్రో. ఫస్ట్ మనం దీనికి ఏదో ఒకటి పెట్టాలి, లేకపోతే ఈ ఎర్రర్ పోవాలంటే ఫస్ట్ నేను ఒకటి హోమ్ స్క్రీన్ ఒకటి తీసుకొని ఒక స్టేట్ఫుల్ విజెట్ తీసుకుంటున్నాను అనమాట.
ఇక్కడ మనకి ఫ్లటర్‌లోకి వచ్చేసి ఎవ్రీథింగ్ వచ్చేసి విడ్జెట్ అనమాట. ఇక్కడ 2 విడ్జెట్స్ ఉంటాయి మనకి. ఒకటి స్టేట్‌లెస్, స్టేట్‌ఫుల్ అనేది బేసిక్ విడ్జెట్స్ అనమాట. ఓకే. స్టేట్‌ఫుల్ అంటే ఏందంటే స్టేట్ ఉంటదనమాట. అంటే మీన్స్ ఒక స్క్రీన్‌లో ఏదైనా క్రియేట్ చేసి చేంజ్ చేయాలనుకుంటే అది స్టేట్‌ఫుల్ విడ్జెట్ అవ్వాలి. అంటే ఏదైనా ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటారంటే ఇక్కడ బటన్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అయితుంది. అంటే ఇది స్టేట్‌ఫుల్ విడ్జెట్ అనమాట. ఓకే. ఒకవేళ ఇది కనపడకుండా జస్ట్ ఇది కాన్ రాకుండా వాయిస్ ఓన్లీ జస్ట్ ఇంతే ఉందనుకో. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. హలో! హలో చెప్పండి. ఇప్పుడు వినపడుతుందా? మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయిపోతుంది చెప్తున్నప్పుడు. ఇప్పుడు ఓకేనా బ్రో? ఓకే. ఇప్పుడు వినిపిస్తుందిగా బ్రో? వినిపిస్తుంది. ఓకే. ఇట్లా ఏందంటే ఇది ఒకవేళ స్టేట్ చేంజ్ అయిందనుకోండి, స్టేట్‌ఫుల్ విడ్జెట్ అనమాట. స్టేట్ చేంజ్ కాకపోతే స్టేట్‌లెస్ విడ్జెట్ అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ విడ్జెట్స్ ఉంటాయి. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు సపోజ్ సో బేసిక్‌గా అట్లా అదనమాట. మనం ఎవ్రీ స్క్రీన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక స్టేట్‌ఫుల్ గాని, ఒక స్టేట్ విడ్జెట్‌తో ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. మన యొక్క స్క్రీన్. ఇప్పుడు సపోజ్ మనకి స్టేట్‌ఫుల్ గాని, స్టేట్‌లెస్ విడ్జెట్ గాని క్రియేట్ చేయాలంటే షార్ట్‌కట్ ఏందంటే ఎస్టీ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తదనమాట. స్టేట్‌ఫుల్లా, స్టేట్‌లెస్ అని. వీడియోలో చెప్పారు. ఇక్కడ నేను జస్ట్ స్టేట్‌ఫుల్ అని తీసుకుంటున్నా. స్టేట్‌ఫుల్ అని తీసుకొని ఏం చేస్తున్నా అంటే హోమ్ స్క్రీన్ అని ఇస్తున్నా. ఓకే. హోమ్ స్క్రీన్ నుంచి సేవ్ చేస్తున్నా. దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకుంటే ఎర్రర్స్ అన్నీ మనకు పోతాయి అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు నేను మెయిన్ స్క్రీన్‌లోకి వెళ్ళి నేను చేంజ్ చేసుకుంటా అనమాట. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న స్క్రీన్‌ని ఇక్కడ ఇచ్చేసుకుంటా హోమ్ స్క్రీన్ అని. అంటే ఇప్పుడు నాకు డౌట్, ఇది పక్కా ఇట్లా రాయాలి కదా. ఇప్పుడు మెయిన్ డాట్లో మనకు లాంచింగ్ స్క్రీన్ అవుతుంది కదా. అంటే మెయిన్ డాట్ అనేది పక్కా ఫస్ట్ క్లాస్ బేస్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నావిగేషన్ చేసుకోవచ్చు అంతే కదా మీరు అనేది? అంతే బ్రో. పక్కా ఇది విడ్జెట్ ఇందులోనే రాయాలా? పక్కా ఈ మెయిన్ రన్ యాప్ అని ఉంది కదా, ఈ రన్ యాప్ ఇక్కడ చేంజ్ చేయాలి బ్రో ఖచ్చితంగా. మై యాప్‌లో చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకి యాప్ స్టార్ట్ అయ్యేది ఈ మెథడ్‌తో స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ స్టార్ట్ అయ్యే విడ్జెట్ ఏంటంటే ఈ లాస్ట్ విడ్జెట్. క్లాస్లో చెప్పారు కదా వైడ్ రన్ యాప్లో కాల్ అవుతుందని. సో మన ఇక్కడ ఈ క్లాస్ చెప్పండి బ్రో. ఇక్కడ నుంచే బ్రో స్టార్ట్ చేసుకునేది. హలో! చెప్పండి, వింటున్నాం బ్రో, వింటున్నాం. ఓకే. ఇప్పుడు క్రియేట్ చేసేసాం బ్రో. ఇప్పుడు స్ప్లాష్ స్క్రీన్ కూడా క్రియేట్ చేస్తాను. నేను దీన్నేమో స్టేట్‌ఫుల్ విడ్జెట్ తీసుకున్నా కదా. ఇక్కడ నేను స్టేట్‌లెస్ విడ్జెట్ తీసుకుంటున్నాను అనమాట స్ప్లాష్ స్క్రీన్‌కి. ఎందుకంటే స్ప్లాష్ స్క్రీన్‌లో మనకి స్టేట్ చేంజ్ అయ్యేది ఏముండదు. అందుకనే నేను ఇది తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నా. అదేంటంటే స్టేట్‌లెస్ విడ్జెట్ అనమాట. సో స్ప్లాష్ స్క్రీన్ ఓకే. స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేసేసా. ఓకే. డన్ బ్రో. స్ప్లాష్ స్క్రీన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ స్ప్లాష్ స్క్రీన్ని ఫస్ట్ స్క్రీన్ లెక్క పెడతాను. ఇందాక హోమ్ స్క్రీన్ పెట్టా కదా. ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ లెక్క స్ప్లాష్ స్క్రీన్ పెడుతున్నా అనమాట. అక్కడ మై యాప్ అని ఉంది కదా, క్లాస్ నేమ్ కూడా మార్చుకోవచ్చు కదా మనం ఇంకా? మార్చుకోవచ్చు బ్రో. మీకు కావాలంటే మార్చుకోవచ్చు. కానీ ఇట్లా ఉంటే ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ పెరిగే కొద్దీ చాలా క్లాసులు అయిపోతాయి కదా. అవునవును. ఇట్లా మై యాప్ అని ఉంటే మనకి అది ఫిక్స్డ్‌గా గుర్తుంటది అనమాట. సపోజ్ మళ్ళీ ఇది చేంజ్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకనే దీన్ని మార్చుకొని ఉంటే బెస్ట్ ఈ పార్ట్‌ని. ఓకే. ఈ స్టేట్‌లెస్ విడ్జెట్ అనేది చేంజ్ చేయకూడదు కదా బ్రో? ఇంకా డైరెక్ట్‌గా లాంచింగ్ స్క్రీన్ అట్లా రాసుకుంటాం. ఓకే, డన్. కానీ ఫస్ట్ కాల్ అయ్యేది మాత్రం మెయిన్ డాట్ క్లాసే కదా కాల్ అయ్యేది? మెయిన్ డాట్ క్లాస్ కాల్ అవుతుంది బ్రో. ఓకే. ఇప్పుడు మనం స్ప్లాష్ స్క్రీన్‌కి వచ్చేసాం. ఇప్పుడు స్ప్లాష్ స్క్రీన్ డిజైన్ చేసుకోవాలన్నమాట. సో స్ప్లాష్ స్క్రీన్ డిజైన్ కంటైనర్ అంటే ఇది జస్ట్ స్పేస్ బ్రో. ఎంప్టీ స్పేస్. ఇప్పుడు సపోజ్ ఇదంతా ఒక ఏదైనా ఒక పర్టిక్యులర్ స్పేస్‌ని మనం కంటైనర్ అంటాం అన్నమాట. అదే ఫ్రాగ్మెంట్స్‌ని యూజ్ చేసేదానికి వాడతాం కదా, అట్లనే కదా? ఓకే. ఇంకా ఫ్రాగ్మెంట్స్ యాక్టివిటీస్ అలా ఏమి ఉండవు బ్రో. ఇది జస్ట్ స్పేస్ అన్నమాట. ఓకే, డన్. ఒక ఎంప్టీ స్పేస్ క్రియేట్ చేయడానికి. మనకి ఫ్లటర్‌లో అయితే వ్యూ అని ఉంటది. వ్యూ విడ్జెట్ వ్యూ ఉంటది. ఫ్లటర్ అండ్ ఆండ్రాయిడ్‌లో. ఇక్కడ వచ్చేసి కంటైనర్ ఉంటదన్నమాట. సో ఇక్కడ మనకి ఏ స్క్రీన్ క్రియేట్ చేయాలన్నా గానీ మనం ఆ స్క్రీన్‌లో పేరెంట్‌దేమో స్కాఫోల్డ్ విడ్జెట్ పెట్టాలి బ్రో. ఎందుకంటే స్క్రీన్ క్రియేట్ ఏంటి బ్రో స్క్రీను?
ఏ స్క్రీన్ క్రియేట్ చేయాలన్నా ఆ స్క్రీన్లో పేరెంట్ విడ్జెట్ మాత్రం స్కాఫోల్డ్ విడ్జెట్ పెట్టాలి. ఓకే. ఎందుకంటే స్కాఫోల్డ్ అనేది మెటీరియల్ నుంచి వస్తుంది అనమాట, మెటీరియల్ యాప్ నుంచి. ఓకే. ఓకే. సో దీంట్లో మొత్తం మనకు ఒక స్క్రీన్ క్రియేట్ చేయడానికి లైక్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కానీ, యాప్ టైటిల్ కానీ, బాడీ కానీ, బాటమ్ నావిగేషన్, డ్రావర్, ఇవన్నీ టెక్స్ట్ బాటమ్ షీటు, అవన్నీ ఈ విజెట్ కిందకి వస్తాయి బ్రో. ఈ టెక్స్ట్ అన్ని ఈ విజెట్ లో టెక్స్ట్ ఇవన్నీ అందులోకి వస్తాయి కదా బ్రో? అన్ని ఇందులోకి వస్తుంది. ఎందుకంటే దీని కింద ఏదైతే చైల్డ్ ఉంటాయో వాటన్నిటికీ మెటీరియల్ మనకి గూగుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా బ్రో. ఓకే. ఓకే. మెటీరియల్ డిజైన్. ఆ మెటీరియల్ డిజైన్ ప్రాపర్టీస్ అన్ని దీనికి ఉంటాయి, ఈ స్కాఫోల్డ్ విజెట్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక చైల్డ్ పెడతామో దీనికి పెట్టినప్పుడు ఏంటంటే ఆ ప్రాపర్టీస్ అన్ని వస్తాయి. ఇక్కడ మనకి మెయిన్ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా మెటీరియల్ యాప్ అని ఎక్స్టెండ్ చేస్తాం. ఈ మెటీరియల్ యాప్ లోనే ఈ స్కాఫోల్డ్ ఉంటుంది అనమాట. ఈ స్కాఫోల్డ్ లో మిగతా అన్ని ఉంటాయి అనమాట. ఈ మెటీరియల్ డిజైన్ కాంపోనెంట్స్ అన్ని స్కాఫోల్డ్ కిందకి వస్తాయి. ఈ స్కాఫోల్డ్ వచ్చేసి ఇక్కడ మెటీరియల్ యాప్ ఉంది కదా, ఈ మెటీరియల్ యాప్ అంటే ఏంటంటే మెయిన్ దాంట్లో ఇది అనమాట, గూగుల్ మెటీరియల్ డిజైన్ ఉంది కదా, ఈ ప్రాపర్టీస్ దీని కిందకి వస్తాయి అనమాట, మెటీరియల్ యాప్ కిందకి. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనకి దాని కిందకి వస్తాయి. అందుకని ఇక్కడ మనం మెటీరియల్ యాప్ పెడతాం అనమాట. పేరెంట్ అంటే ఇది మన యాప్ అన్నిటిలో పేరెంట్ విజెట్ ఏంటంటే మెటీరియల్ యాప్ అనమాట. మెటీరియల్ యాప్ తీసేస్తే నేను మన యాప్ లో ఉన్న డిజైన్స్ అన్ని పోతాయి అనమాట. సో అది ఉంచాలి. స్ప్లాష్ స్క్రీన్ కి వచ్చాం కదా, ఇక్కడ ఈ స్ప్లాష్ స్క్రీన్ లో మనకు ఇప్పుడు మనకి సపోజ్ స్ప్లాష్ స్క్రీన్ కి అయితే మనకి అది ఉండదు, టైటిల్ అయితే ఉండదు, కానీ ఇది మిడిల్ లో పెడదాం. ఒకటి మిడిల్ లో డెమో అని ఒక డెమో 1 అని పెట్టి ఒక టెక్స్ట్ వ్యూ పెట్టండి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం. ఒక యాప్ బార్ పెడుతున్నాం. ఇక్కడ మనకి క్రియేట్ చేయాలంటే యాప్ బార్ బ్రో, స్కాఫోల్డ్ లో యాప్ బార్ అనే ఒక ప్రాపర్టీ టూల్ బార్ టైప్ లోనా? టూల్ బార్ టైప్ లో ఇక్కడ యాప్ బార్ ఉంటుంది అనమాట. స్ప్లాష్ స్క్రీన్ లో టూల్ బార్ పెట్టొద్దు. ఓకే, టూల్ బార్ పెట్టొద్దు. టూల్ బార్ యాప్ బార్ అంటేనే టూల్ బార్ బ్రో. ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్ లో మనం పెట్టకూడదు కదా, ఓన్లీ ఫుల్ స్క్రీన్ పెడదాము. ఓన్లీ నార్మల్ గా అది ఇట్లా ఉంచి ఆ స్క్రీన్ కి బ్యాక్గ్రౌండ్ మారుద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ పెట్టండి. యాప్ బార్ తీసేసాను. యాప్ బార్ తీసేసి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కావాలంటే ఇక్కడ మనకి కలర్ అని ఉంటుంది ఒకటి, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టి కలర్స్ అని రాస్తాం కదా. ఓకే, మనకి కలర్స్ కావాలంటే మనం నేటివ్ ఆండ్రాయిడ్ అయితే మనకి కలర్ కోడ్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడైతే మనకి కలర్స్ అనే క్లాస్ ఉంటుంది, దానికి మనం జస్ట్ ఇది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టెక్స్ట్ సెంటర్ లో పెడదాము, డెమో అని. ఒక టెక్స్ట్ సెంటర్ లో పెట్టాలంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్కాఫోల్డ్ వచ్చింది. చెప్పండి. ఈ స్క్రీన్ లో బాడీ అంటే ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇది మొత్తం బాడీ కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు యాప్ బార్ వస్తే యాప్ బార్ కింద నుంచి కింద దాకా వచ్చేది మొత్తం బాడీ అనమాట. సో దానికి మనకి బాడీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ బాడీ ప్రాపర్టీలో మీరేమంటున్నారు, టెక్స్ట్ పెట్టాలంటారు కదా. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ విడ్జెట్ క్రియేట్ చేసుకుంటాం. వెల్కమ్ టు మై యాప్. డన్. ఇది ఇక్కడ చూస్తే ఇది ఎక్కడ వచ్చింది, ఎక్కడో పైన వచ్చింది. అవును, సెంటర్ అని మనం యాట్రిబ్యూట్ పెడతాం. ఇంకా ఓకే, సెంటర్ అని పెడతాం. దీన్ని జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెంటర్ అనే విడ్జెట్ తో ర్యాప్ చేసి సరిపోతుంది. టెక్స్ట్ సైజ్ పెంచి దానికి వైట్ కలర్ పెడదాం. టెక్స్ట్ సైజ్ పెంచాలంటే ఈ టెక్స్ట్ విడ్జెట్ లోకి వచ్చి స్టైల్ పెట్టేసుకొని టెక్స్ట్ స్టైల్ అని పెట్టేసుకుంటే స్టైల్ టెక్స్ట్ స్టైలా? టెక్స్ట్ స్టైల్. కలర్స్ వచ్చేసి వైట్, సైజ్ వచ్చేసి మనకి ఫాంట్ సైజ్ అని ఉంటుంది, మనకు కావాల్సింది పెట్టేసి. ఓకే ఇలా పెట్టేసి ఇది స్ప్లాష్ స్క్రీన్ అనమాట. ఏం చేయాలి, నెక్స్ట్ ఈ స్క్రీన్ నుంచి మనం ఒక 5 సెకండ్స్ లాగిన్ పేజ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేయండి. లాగిన్ స్క్రీన్ డాట్ అనమాట ఒకటి క్రియేట్ చేసాం.
ఇది నేను స్టేట్ ఫుల్ విడ్జెట్ తీసుకుంటాను. ఇది స్టేట్‌లెస్ పెట్టండి. ఎందుకంటే ఇందులో స్టేట్‌లెస్ అయితే చేంజెస్ ఉంటాయి కదా! సారీ. జస్ట్ ఎస్టీఎల్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది బ్రో. హ్మ్. డైరెక్ట్‌గా క్లాస్ క్రియేట్ అయిపోయింది కదా! లాగిన్ స్క్రీన్ స్టేట్ అని. నేనే క్రియేట్ చేసేది బ్రో అది. ఎప్పుడు క్రియేట్ చేసి ఒక్కసారి కంట్రోల్ వచ్చారు. బ్యాక్ రారు ఒకసారి. ఎస్టీఎల్ ఓకే. ఇక్కడ ఎస్టీఎల్ స్టేట్ ఫుల్ విడ్జెట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం జస్ట్ ఆ నేమ్ ఇచ్చి వేసుకుంటే సరిపోయింది బ్రో. లాగిన్ స్క్రీన్ అని. ఓకే. దీన్ని ఇప్పుడు మనం పెట్టేసుకుందాం మెటీరియల్ యాప్. ఓకే, ఇది ఒకటి లాగిన్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం బ్రో. దీనికి ఏంటంటే నేను జస్ట్ ప్రతి విడ్జెట్కి ఒక చైల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు బ్రో. ఈ కంటైనర్, రో, వీటన్నిటికీ ఏంటంటే సబ్ చైల్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక సెంటర్కి మనం చైల్డ్ ఎట్టయితే వ్రాప్ చేసినామో ఇట్లా ప్రతి విడ్జెట్ని మనం వేరే విడ్జెట్ చైల్డ్ లెక్క పెట్టుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు అన్నమాట బ్రో. ఓకే. ఇక్కడ నుంచి ఆ పేజ్కి ఎలా నావిగేట్ అవుతాం? స్ప్లాష్ స్క్రీన్ నుంచి. ఓకే చెప్తాను బ్రో. దీనికి ఇది మనం ఏం చేస్తామంటే స్ప్లాష్ స్క్రీన్కు హ్యాండ్లర్ లాంటిది ఇక్కడ మనకి హ్యాండ్లర్ అవైలబుల్ ఉంటుంది బ్రో. ఇక్కడ మనకు టైమర్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం రాసుకుంటాం అనమాట. సో అది ఎలా అంటే టైమర్ అని ఉంటుంది అనమాట. సో ఈ టైమర్ అనే దానికి ఫస్ట్ మనం డ్యూరేషన్ ఇవ్వాలన్నమాట. ఈ టైమర్ అనేది ఇది మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఫస్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఇస్తాం అనమాట. సో మనకి డ్యూరేషన్ ఇవ్వడానికి కూడా డ్యూరేషన్ అనే ఒక క్లాస్ ఉంటుంది అనమాట. సో డ్యూరేషన్ అనే క్లాస్లో మనం సెకండ్స్, ఇక్కడ మినిట్స్, అవర్స్, మిల్లీ సెకండ్స్ ఇచ్చుకోవచ్చు. నేను సెకండ్స్లో 5 ఇస్తాను అంతే. మీరు ఎన్ని సెకండ్స్ ఇచ్చుకుంటే అన్ని సెకండ్స్ కావాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ కాల్ బ్యాక్ వచ్చే కల్లా ఒక మెథడ్ని మనం అనానమస్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అనానమస్ మెథడ్ అంటారు దీన్ని. మెథడ్ కాల్ లేకుండా చేసుకుంటే అనానమస్ మెథడ్ అంటారు అనమాట. ఓకే. సో ఇప్పుడు నేనేంటంటే ఎప్పుడైతే ఈ స్క్రీన్కి వస్తామో 5 సెకండ్స్లో నాకు లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలని పెట్టేస్తున్నా. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే నావిగేటర్ క్లాస్ అనమాట. నావిగేటర్ అని ఒక క్లాస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో దీనికి నావిగేటర్ ఖచ్చితంగా ఓకే సైడ్. ఓకే, సో దీనికి ఇది చేయాలంటే మనకి కాంటెక్స్ట్ కావాలి. సో నేను ఇక్కడ రాయకుండా దీన్ని బిల్డ్ మెథడ్లో రాస్తాను బ్రో. సో బిల్డ్ మెథడ్ ఎందుకు రాస్తున్నా అంటే మనకి ఇక్కడ ఇక్కడ రాసేసిన తర్వాత చెప్తా. సో మనం ఏదైనా ఒక స్క్రీన్కి వెళ్ళాలంటే ఇక్కడ నావిగేటర్ ఆఫ్ అని మెథడ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే నావిగేట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి బ్రో. పుష్ రిమూవ్ అంటిల్ అని. ఈ పుష్ అంటే ఏంటంటే జస్ట్ ఈ పేజ్ నుంచి ఆ పేజ్కి వెళ్తాం. ఆ పేజ్లో బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ పేజ్కి వస్తాం అనమాట. లైక్ మనం ఒక స్క్రీన్ నుంచి అట్లా. కానీ ఇక్కడ పుష్ అండ్ రిమూవ్ అంటిల్ అంటే ఏంటంటే ఈ స్క్రీన్ నుంచి ఆ స్క్రీన్కి వెళ్తాం కదా, మళ్ళీ ఆ స్క్రీన్ నుంచి మళ్ళీ ఈ స్క్రీన్కి రాలేము అనమాట. క్లియర్ అయిపోయింది, ఈ స్క్రీన్ ఫినిష్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని మనం ఇది వాడతాం. ఇది జస్ట్ ఈ స్క్రీన్ నుంచి ఆ స్క్రీన్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడానికి. ఇది ఏంటంటే ఏ నుంచి బీకి వెళ్తే ఏ మొత్తాన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట. సో అందుకోసం ఇదన్న పుష్ అండ్ రిమూవ్ అంటిల్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను జస్ట్ ఇది పెట్టేసా, ఇక్కడ కాంటెక్స్ట్ పెట్టేసా. ఇక్కడ కాంటెక్స్ట్ పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెటీరియల్ యాప్ అని పెడతాను. మెటీరియల్ యాప్ అంటే మళ్ళా సో ఇక్కడ మెటీరియల్ పేజ్ రౌట్. ఈ మెటీరియల్ పేజ్ రౌట్ ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి వెళ్ళాల్సిన క్లాస్ని ఈ క్లాస్కి పంపిస్తాం అనమాట. ఈ క్లాస్ నుంచి పోతాం అనమాట. ఇక్కడ దీనికి మెటీరియల్ పేజ్ రౌట్ అంటే మీకు ఇక్కడికి వస్తే డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం రౌటింగ్ ఉంటుంది కదా బ్రో. ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్కి వెళ్ళేటప్పుడు మనం డిఫరెంట్ పారామీటర్స్
పాస్ చేస్తాం. అండ్ బై డిఫాల్ట్‌గా మెటీరియల్ ప్రెజర్ ఒకటి యూజ్ చేయడం వల్ల ఏందంటే మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ కావాలనుకో ఒక స్క్రీన్ నుంచి ఒకటికి. వాటన్నిటిని మనకి ఇది డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేస్తదన్నమాట. ఈ రౌటింగ్ స్క్రీన్. ఓకే. అందుకనే మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అర్థమైందా బ్రో? అర్థమైంది. సో ఇది కూడా అనానిమస్ ఫంక్షన్ అన్నమాట. జస్ట్ మనం ఇక్కడ ఈ మెటీరియల్ దానికి ఇది ఒక పారామీటర్ కాంటెక్స్ట్ పారామీటర్. ఇక్కడ మనం తీసుకునే కాంటెక్స్ట్‌ని ఇక్కడ ఇది ఫస్ట్ ఒక పారామీటర్ కావాలన్నమాట దీనికి కాంటెక్స్ట్ అని. సో కాంటెక్స్ట్‌ని ఇక్కడ పాస్ చేస్తాం. కాంటెక్స్ట్ అని పెడితే సరిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏ స్క్రీన్‌కి వెళ్ళాలనుకుంటున్నాం బ్రో? లాగిన్ స్క్రీన్ కాబట్టి లాగిన్ స్క్రీన్ పెట్టేస్తే సరిపోతుంది. లాగిన్ స్క్రీన్ ఇక్కడ మనం ఇంకా ఓకే లాగిన్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. రావట్లేదు, ఇది సేవ్ చేయాలి, అందుకే మనకి రావట్లేదు. సో ఇది ఇక్కడ నేను ఎందుకు పెడుతున్నా అంటే మనకి ఇక్కడ కాంటెక్స్ట్ కావాలి, అందుకని నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట. మామూలుగా అయితే మనం దీన్ని స్టేట్ పైన డిక్లేర్ చేసుకోలేము మనం గ్లోబల్గా కాంటెక్స్ట్ కానీ అట్లా స్ట్రింగ్స్ చేసుకోవచ్చు కానీ మనకి ఎట్లా అంటే ఇది కాల్ అయిన ఇప్పుడు కన్స్ట్రక్టర్ మనకి ఫస్ట్ కాల్ అవుతుంది, అప్పుడు మనకి కాంటెక్స్ట్ అనేది ఉండదు. ఈ బిల్డ్ మెథడ్ కాల్ అయిన తర్వాత మనకి కాంటెక్స్ట్ వస్తుంది అనమాట ఈ బిల్డ్ మెథడ్ లోంచి. ఓకే. సో అందుకనే మనం కాల్ చేసుకుంటాం. ఇక్కడ ఇది ఎర్రర్ ఉందా, అందుకే రావట్లేదు టెక్స్ట్. ఇది మనం డిజైన్ చేద్దాంలేండి. ఇక్కడ లాగిన్ పేజ్లో టెక్స్ట్ 1 by 1 యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ బటన్లో పెట్టి. ఇది ఎర్రర్ ఉంది, అందుకే ఇక్కడ మనకి క్లాస్ ఇంపోర్ట్ చేయట్లేదు. లాగిన్ స్క్రీన్ రావాలి. ఇది రావట్లేదు లాగిన్ స్క్రీన్, మాన్యువల్గా చూసేద్దాం. ఇంపోర్ట్ చేస్తున్నారు ఫైల్. రావట్లేదు, క్రియేట్ చేస్తున్నాం. ఓకే సారీ బ్రో, ఇది బయట క్రియేట్ చేసినాం. సో ఇది ఇందులో ఉండాలి, ఇక్కడెక్కడో పడిపోయింది ఆ ఫైల్. ఎక్కడ ఉండాలి? లిబ్లో ఉండాలి. ఎక్కడుంది అది? బయట ఉందా? బయట ఈ iOS దాంట్లో క్రియేట్ చేసాం, మర్చిపోయి. ఓకే ఓకే. లిబ్లో ఉంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను యాప్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఓకే. మన స్ప్లాష్ స్క్రీన్ వర్క్ అవుతుంది, స్ప్లాష్ స్క్రీన్ వచ్చేస్తుంది. 5 seconds తర్వాత ఆటోమేటిక్గా ఇది లాగిన్ స్క్రీన్కి నావిగేట్ అయిపోయింది అనమాట. అయిపోయింది కదా, అవుట్పుట్ వచ్చింది అక్కడ. ఇప్పుడు చూసారా బ్రో, దీనికి మెటీరియల్ ఇది మనం స్కాఫోల్డ్ పెట్టలేదు. స్కాఫోల్డ్ పెట్టలేదు అంటే మెటీరియల్ డిజైన్ ప్రాపర్టీస్ ఏమీ రావట్లేదు. అందుకనే చూసారా లాగిన్ స్క్రీన్ ఎట్లుందో, మనం టెక్స్ట్ వ్యూ పెడితే అదేనండి. చూసారా స్క్రీన్ అంతా ఎట్లుందో, ఆ టెక్స్ట్ అంతా. ఇప్పుడు సపోజ్ దీన్ని నేను సెంటర్కి మార్చాను అనుకోండి, రాదు. సెంటర్లో మార్చితే సెంటర్కి వచ్చేసిద్ది, కానీ డిజైన్ చూసారా ఎట్లుందో, చాలా ఆక్వర్డ్గా ఉంది. అవును, అది ఆ ఫాంట్ కానీ ఆ గీతలు కానీ. అదే మనం ఇక్కడ ఈ పేరెంట్ని విజెట్ని స్కాఫోల్డ్తో వ్రాప్ చేస్తే ఏంటంటే మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. సో అది ఎలా అంటే మీరు ఏదైనా విజెట్ని వ్రాప్ చేయాలంటే జస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి విజెట్ మీద ఈ బల్క్ మీద క్లిక్ చేసి వ్రాప్ విత్ విజెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం స్కాఫోల్డ్ అని ఇవ్వండి. ఏ విజెట్కైనా అంతే. ఇక్కడ మనకి చైల్డ్ ప్లేస్లో బాడీ వస్తుంది మనకి స్కాఫోల్డ్కి. చూసారా ఇదే డిఫాల్ట్గా వస్తుంది. ఇదే చూసారా ఎట్లా వచ్చిందో మనకి మెటీరియల్ డిజైన్ అయ్యి వచ్చింది అనమాట. ఓకే. సో ఈ విధంగా చేస్తాం అన్నమాట మనం. ఓకే, ఇక్కడ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ బటన్ పెట్టుకుందాం, పక్కన ఫర్గట్ పాస్వర్డ్ సైన్ అప్ 2 కింద పెట్టుకుందాం. ఒక ప్రాపర్ డిజైన్ చేద్దాం బ్రో. ఓకే బ్రో. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే యాప్ బార్ కావాలి. ఇక్కడ మనకి టైటిల్ కావాలన్నమాట. సారీ, యాప్ బార్ టూల్ బార్ అంటాం కదా, సో అది కావాలి. సో దానికి ఏంటంటే జస్ట్ ఈ స్కాఫోల్డ్ లేకుండా మీరు యాప్ బార్ క్రియేట్ చేయలేరు బ్రో. ఖచ్చితంగా స్కాఫోల్డ్ విజిట్ పేరెంట్ ఉంటేనే దాంట్లో ప్రాపర్టీ ఉంటుంది అనమాట. యాప్ బార్ క్రియేట్ చేస్తాం అనమాట.
యాప్ బార్, జస్ట్ యాప్ బార్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే. మనకి ఆటోమేటిక్గా యాప్ బార్ వచ్చేస్తుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ అది ఈ విండో డిఫాల్ట్ హైట్‌తో వస్తది కదా బ్రో అది? డిఫాల్ట్ హైట్తో వస్తుంది బ్రో. అది దాన్ని మనం మెటీరియల్ కస్టమైజ్ డిజైన్లో ఉంటుంది. చేసుకోలేమా? చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకోవాలంటే ప్రిఫర్డ్ సైజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ప్రిఫర్డ్ సైజ్ విడ్జెట్ అని ఉంటుంది. దీంతో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ బార్లోకి వెళ్ళినా ఈ యాప్ బార్ కూడా ఎక్స్టెండ్ చేసేది ప్రిఫర్డ్ సైజ్ విడ్జెట్ అనమాట. సో దీన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సినంత సైజు హైట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ సైజ్ అని పెట్టి ప్రిఫర్డ్ సైజ్ విడ్జెట్లో సైజ్ అనమాట. దీనికి ఒకటి ఉంటుంది, తర్వాత చెప్తా. ప్రిఫర్డ్ సైజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి టైటిల్ పెట్టాలి. సో ఇక్కడ టైటిల్ పెట్టాలంటే మనకి ఈ యాప్ బార్ ఈ విడ్జెట్లో చైల్డ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ విడ్జెట్లో ఇంకో చైల్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికి మనకి ఇక్కడ ఏంటంటే టైటిల్ అని ఉంటుంది అనమాట. సో ఆ టైటిల్లో మనకి ఏంటంటే టెక్స్ట్ మీరు ఇక్కడ ఏదైనా ఏ విడ్జెట్ అయినా పాస్ చేసుకోవచ్చు బ్రో. బటన్, రేడియో బటన్ ఏదైనా పాస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ అనమాట. ఆ విడ్జెట్ ప్లేస్లో ఓన్లీ టెక్స్ట్ పాస్ చేయాలని ఏం లేదు, కానీ మనం టెక్స్ట్ పాస్ చేసుకున్నాం ఎందుకంటే మనకు కావాల్సిన టెక్స్ట్ కదా. అక్కడ బటన్ ఎవరు పెట్టుకోరు. అవును కదా, లాగిన్ అని పెట్టండి అక్కడ. లాగిన్ అని పెట్టా. ఒకవేళ మీకు ఇది సెంటర్లోకి రావాలనుకోండి, జస్ట్ ఇక్కడ మనకి సెంటర్ ఇన్ టైటిల్ అని దీన్ని ట్రూ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. రైట్కి రావాలంటే ఇట్ సైడా? రైట్ సైడ్. అండ్ ఇక్కడ అలైన్మెంట్ ఉంటుంది బ్రో. ఏంటిది? ఆటోమేటికల్లీ ఇంప్లిమెంటింగ్. ఆటోమేటిక్ ఇంప్లిమెంటింగ్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది బ్రో. ఇక్కడ మనం సెంటర్ పెట్టేసాం కాబట్టి అది బై డిఫాల్ట్ సెంటర్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్గా రైట్గా మనకి ఎటు కావాలంటే అటు. ఫైన్ లైన్ పెట్టారు కదా, ఫాల్స్ అని లీడింగ్ అని, దేనికోసం? ఏది బ్రో? ఇప్పుడు ఆటోమేటికల్లీ ఇంప్లిసిట్ లీడింగ్ పెట్టారు కదా, అది ఆ లైన్ దేనికోసం రాశారు? అదే బ్రో, ఇక్కడ బై డిఫాల్ట్గా ఇది ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ మీరు ఇక్కడ దీన్ని డాక్యుమెంటేషన్ చదివితే ఇక్కడ చూపిస్తుంది. ఇట్ ఈస్ ట్రూ లీడింగ్ అంటే మనకి స్టార్టింగ్లో వస్తే లీడింగ్ అంటారు, చివరిలో వస్తే ట్రైలింగ్ అంటారు. ఓకే, లీడింగ్ అని స్టార్టింగ్ వస్తుంది, అక్కడ ట్రైలింగ్ అని రాయండి. అక్కడ ఆటోమేటిక్లీ సింప్లీ ట్రైలింగ్ అని రాయండి. ఫాల్స్ వస్తే ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఇంకేదైనా కావాలనుకుంటే పెట్టుకోవడానికి ఇది యూజ్ చేస్తాం బ్రో. టైటిల్లో అది లెఫ్ట్ రావాలంటే ఇక్కడ నేనైతే ఇదే యూజ్ చేసాను బ్రో, అది లెఫ్ట్ రావడానికి. మీరు అదే చెప్పండి బ్రో, పర్వాలేదు. ఆటోమేటికల్లీ సింప్లీ లీడింగ్ ఫాల్స్ అని పెట్టి సెంటర్ మాకు చేంజ్ చేయండి, పర్వాలేదు, చేద్దాం. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుందాం. అది సైడ్కి రావాలంటే సెంటర్ టైటిల్. ఓకే, సెంటర్లో పెట్టేసుకుందాం ప్రజెంట్ అయితే. అది మార్చుకోండి. సెంటర్ ట్రూ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కింద ఇప్పుడు ఈ క్రియేట్ చేసుకోవాలి బ్రో. ఏంటిది మనకి ఇప్పుడు నేను టెక్స్ట్ సైజ్ మార్చాలి, కలర్ మార్చాలని అన్ని ఇగో ఈ టెక్స్ట్ లాగిన్ ఉంది కదా, అక్కడ ఈ డబుల్ కోట్స్ తర్వాత కామా పెట్టి కంటిన్యూ చేయొచ్చు అక్కడ. చేసుకోవచ్చు బ్రో. అంతే కదా బ్రో, ఎంత సేమ్ టెక్స్ట్ వ్యూస్ కన్నట్లు అలాగే రాయాలి కదా. మీరు ఇంకా విజెట్ మీకు కావాల్సిన కస్టమైజేషన్ అంతా రాసేసుకోవచ్చు బ్రో. బ్రాకెట్లోనే రాయాలి కదా, మొత్తం అంతా బయటికి రావడానికి ఉండదు. అంతే బ్రో. ఓకే, వైట్ పెట్టండి, డిఫాల్ట్ కలర్ పెట్టేసాను. డిఫాల్ట్ కలర్ వైట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు బాడీలో ఇప్పుడు ఈ బాడీ వచ్చేసి ఏంటంటే ఇది బ్రో, ఈ యాప్ బార్లోంచి కింద వచ్చేదంతా బాడీ వస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఈ బాడీలో మనకి కావాల్సినవి పెట్టుకోవాలంటే ఎట్లా అంటే ఇక్కడ మనకి కాలం రో అని 2 ఉంటాయి బ్రో విడ్జెట్స్. కాలం రో కాలం బాడీలో రాయాలి కదా మనం.
బాడీలో రాయాలి కాలం రో అని. ఓకే. సో ఇది కాలం అంటే ఏంటంటే బ్రో వర్టికల్ అనమాట. వర్టికల్. ఇట్లా మనం రో అంటే హారిజాంటల్. అంతే వర్టికల్ హారిజాంటల్ క్రియేట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక ఎక్సెల్ ఓపెన్ చేసుకున్నాం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకు ఒక అలా ఇమేజెస్ అన్ని హారిజాంటల్గా రావాలనుకుంటున్నాం బ్రో. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఎక్విప్మెంట్ సప్లైస్ ఇంటెంట్ ఇవన్నీ ఇదేమో రో బ్రో. ఓకే. మనకి విజిట్స్ కావాలంటే ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం. వర్టికల్ కావాలంటే కాలం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇంకొకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే స్టాక్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే మనకి కష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి రిలేటివ్ లేఅవుట్ అని ఎట్లా ఉంటుంది మనకి ఆండ్రాయిడ్ నేటివ్లో, ఓకే. రిలేటివ్ లేఅవుట్ వచ్చే కల్లా మనం ఒకదాని పక్కన ఒకటి ఎట్లా కావాలంటే అటు పెట్టుకోవచ్చు అనమాట. అదే లీనియర్ లేఅవుట్ అంటే ఏదైనా హారిజాంటల్ ఓరియంటేషన్స్ పెట్టుకోవాలి. ఆ విధంగా అనమాట. సో ఇక్కడ నేను ఒకటి ఏం తీసుకున్నా అంటే కాలం అని ఒక విడ్జెట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ కాలం విడ్జెట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం సెంటర్ కంటైనర్ చూస్తే ఏంటంటే అది చైల్డ్ తీసుకున్నాయి. అంటే చైల్డ్ అంటే సింగిల్ చైల్డే తీసుకున్నాయి, ఓకే. సింగిల్ విడ్జెట్నే తీసుకున్నాయి. అది కాలంకి వచ్చేసి ఏంటంటే ఇది మల్టిపుల్ తీసుకుంటాయి అనమాట. ఎరే కదా, ఇక్కడ మనకి కావాల్సిన ఎన్ నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ని పాస్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. ఇదేమో చిల్డ్రన్ అనమాట. చిల్డ్రన్ లిస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. అదేంటంటే అది జస్ట్ చైల్డ్ అనమాట. ఒక చైల్డ్ అంటే ఒక విడ్జెట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో అదనమాట డిఫరెన్స్. ఇప్పుడు మనకి టెక్స్ట్ ఫీల్డ్ కావాలంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎరేలో చిల్డ్రన్ ఎరేలోనే రాయాలి కదా ఇప్పుడు. అవును బ్రో, ఇందులోనే రాయాలి. జస్ట్ ఇక్కడ మీరు టెక్స్ట్ ఫీల్డ్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది బ్రో. టెక్స్ట్ ఫీల్డ్ అని పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఒకటి ఎడిట్ టెక్స్ట్ అట్లా ఏమి ఉండవు కదా ఇందులో. ఎడిట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ బ్రో. ఎడిట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. అట్లా కూడా ఓకే. దానికి హింట్ రాయాలంటే ఎరేలోనే రాయాలి కదా. ఇంకా మీరు ఇంకేది రాయాలనుకున్నా దాన్ని స్పెసిఫిక్గా రాసేసుకుంటే సరిపోతుంది బ్రో. ఇప్పుడు నేను బటన్కి ఏమో రైజ్డ్ బటన్ అని ఉంటుంది బ్రో. ఓకే. ఓకే. ఇది విన్నాను, రైజ్డ్ బటన్. రైజ్డ్ బటన్ ఇంకా చాలా టైప్స్ బటన్స్ ఉంటాయి. ఒక బటన్ వచ్చేసింది. ఇట్లా ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి తీసుకున్నాం, ఇది ఒక బటన్ అనమాట. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో టెక్స్ట్ ఫీల్డ్ని డిజైన్ చేసుకోవాలంటే ఎట్లా అంటే బ్రో ఇక్కడ మనకి హింట్ ఎట్లా రాస్తాం? హింట్ రాయాలంటే ఇక్కడ డెకరేషన్ అని ఉంటుంది బ్రో ఒక ప్రాపర్టీ. ఈ డెకరేషన్ అనే ప్రాపర్టీలో ఇన్పుట్ డెకరేషన్ అని మనకు ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఇన్పుట్ డెకరేషన్లో ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఈ ఇన్పుట్ డెకరేషన్లో ఉంటుంది అనమాట మనకి ఏంటిది హింట్ టెక్స్ట్ ఏంది ఈమెయిల్ అండి. సో ఈమెయిల్ అని వచ్చేసింది బ్రో. ఇప్పుడు నాకేంటంటే నా చుట్టూ కొంచెం ప్యాడింగ్ కావాలి, రెండు అతకపోయినట్టున్నాయి, ప్యాడింగ్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఈ కాలం విడ్జెట్ని కంటైనర్తో వ్రాప్ చేసి ఇక్కడ నేను ప్యాడింగ్ ఇచ్చేసుకుంటాను అనమాట. edge6.all ఇదేంటంటే మనకు ప్యాడింగ్ ఇచ్చుకోవడానికి బ్రో ఈ edge6 అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. చుట్టూ ప్యాడింగ్ కావాలంటే దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మొత్తానికి కావాలంటే ఇది, ఒకవేళ ఓన్లీ నాకు పర్టికులర్ సైడ్స్ కావాలంటే ఇట్లా ఇది యూజ్ చేసుకోండి. LERP అంటే లెఫ్ట్, ఇది ఫ్రమ్ LTRP అంటే లెఫ్ట్. ఎటు కావాలంటే ఒక స్పెసిఫిక్ కావాలంటే అటు సైడ్ ఇచ్చేసుకోవచ్చు. అర్థం కాలేదు బ్రో, ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను ప్యాడింగ్ 18 అంటే అన్ని వైపులో వస్తుంది బ్రో, 4 డైరెక్షన్ లెఫ్ట్ రైట్ టాప్. అదే నాకు ఓన్లీ లెఫ్ట్ కావాలనుకుంటే ఇక్కడ మనకి ఓన్లీ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుని నాకు లెఫ్ట్ 19 కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు బ్రో. ఇంకా నీకు రైట్ రాదు, మళ్ళీ రైట్ కావాలంటే రైట్ పెట్టుకోవాలి. అదే ఓన్లీ ఇక్కడ మనకి ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఫ్రమ్ ఇది ఉంటుంది LTRB అంటే ఏంటంటే మీకు లెఫ్ట్ రైట్ అంటే మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ లో ఎంత, రైట్ లో ఎంత, టాప్ లో ఎంత, బాటమ్ లో ఎంత, ఈ ఆర్డర్ లో ఉంటుంది. లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్ ఈ ఆర్డర్ లో వస్తుంది అనమాట. ఇది అర్థమైందా బ్రో? అది అర్థమైంది బ్రో. ఆల్ అని పెట్టేసాను. ఆల్ పెట్టేసి లోపల ఆల్ అని పెట్టేసి 16 పెట్టేసుకున్నా.
సో 16 పెట్టేసుకుంటే ఇట్లా వచ్చేసింది. కానీ ఇక్కడ నాకు గ్యాప్ కావాలి బ్రో. ఇప్పుడు ఈ విడ్జెట్‌కి, ఈ విడ్జెట్‌కి 2 అతుక్కొని ఉన్నాయి కదా! నాకు కొంచెం అదే. ఎంప్టీ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. టాప్ ఎట్లా క్రియేట్ చేస్తాం? సో దానికేందంటే ఇక్కడ మనకి సైజ్డ్ బాక్స్ అని ఒకటి ఉందన్నమాట విడ్జెట్. ఈ సైజ్డ్ బాక్స్ విడ్జెట్ ఏందంటే మనకి ఎంప్టీ స్పేస్ క్రియేట్ చేస్తదన్నమాట. ఇది ఎట్లా అంటే సైజ్డ్ బాక్స్‌లో మనం హైట్ ఇచ్చుకోవచ్చు. హైట్ ఇచ్చుకున్నాం అనుకో, ఇప్పుడు సపోజ్ 10 ఇచ్చుకున్నాం అనుకోండి. ఇక్కడ 10 ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ కనిపిస్తుంది. అదే నేను 20 ఇచ్చుకున్నాను అనుకోండి. ఇంకో గ్యాప్ కనిపిస్తుంది కదా! అట్లా నేను గ్యాప్ ఇచ్చేసుకుంటా. అన్ని ఫీల్డ్స్ ఎవ్రీథింగ్ విడ్జెటే బ్రో. ఇక్కడ గ్యాప్ అయినా కానీ మీరు విడ్జెట్టే అనమాట. సో నేను లాస్ట్‌కి వచ్చేసి 10 ఇస్తా. ఓకే. వచ్చేసింది కదా! ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్రో, ఇక్కడ నాకు ఇట్లా బోర్డర్ రావాలి బ్రో. గూగుల్‌లో వస్తే మనకి ఇట్లా బోర్డర్ వస్తది కదా! చుట్టూ ఎడిట్ టెక్స్ట్ చుట్టూ. ఇప్పుడు అది రావాలంటే ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇక్కడ బోర్డర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది బ్రో. దీనికి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ టెక్స్ట్ డెకరేషన్ ఇన్పుట్ డెకరేషన్ అని మెటీరియల్ ఇన్పుట్ మెటీరియల్ డెకరేషన్ షీట్ టెక్స్ట్ ఇన్పుట్ దీని పేరు డెకరేషన్ టెక్స్ట్ ఇన్పుట్ ఒకటి బ్రో. డెకరేషన్ పేరు మర్చిపోయా. బోర్డర్లోకి వెళ్ళేసిన తర్వాత దీనికి ఏడుంది బోర్డర్. ఒకవేళ మనకు తెలియకపోతే మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ చూసేసుకోవచ్చు బ్రో. డాక్యుమెంట్ చూసేసుకుంటే మీకు ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇది మనకు కావాల్సింది ఏంటంటే అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్ అనమాట. సో అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్ పెట్టేసుకుంటే చూసారా మనకు చుట్టూ బాక్స్ వచ్చేసింది అనమాట. కనిపించిందా బ్రో? కనిపించింది బ్రో. అది డిఫాల్ట్ మన ప్రైమరీ కలర్ వస్తుంది కదా! మనం స్టార్టింగ్ ఏ కలర్ ఇచ్చినా ఆ కలర్ వస్తున్నట్టుంది కదా! ఆ కలర్ వస్తుంది. కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ దీనికి అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. మీరు కావాల్సిన అన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్ డెకరేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఉంటాయి హైలైట్ కలర్, యాక్టివ్ కలర్, ఎర్రర్ కలర్. ఈ స్టైల్స్ అన్నిటిని మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు బ్రో. మీకు ఏది కావాలంటే అది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా హింట్ ఉంటుంది అనమాట. టెక్స్ట్ ఇప్పుడు మీరు దేనికి హింట్ రాస్తున్నారు? దీనికి కూడా ఇచ్చుకోవచ్చు బ్రో. మనం లేబుల్ ఉంటుంది. లేబుల్ టెక్స్ట్ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు మనకు యూజర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఈ ఈమెయిల్ అనేది పోతుంది బ్రో. కానీ అప్పుడు కూడా తెలియాలనుకుంటే మనం ఇక్కడ లేబుల్ టెక్స్ట్ అని ఇచ్చుకున్నాం అనుకోండి, పైకి కొంచెం ఇది అవుతుంది రండి, పైన కూడా వస్తుంది బ్రో. ఓకే అనిపించింది? అర్థమైంది. ఆ విధంగా ఇది ఇచ్చుకుంటాం బ్రో. సేమ్ ఇంకేముంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అనేది రిట్రీవ్ చేయడానికి వాటన్నిటికి మనకి దీనికి అంతా హ్యాండిల్ చేయడానికి మనకి ఒకటి కావాలి బ్రో. సో దానికి ఏం చేస్తాం అంటే మనం కంట్రోలర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ముందైతే డిజైన్ చేసేద్దాం బ్రో. ముందు పాస్వర్డ్ కూడా చేసేద్దాం కింద. సేమ్ కాపీ చేసేసండి ఆ టెక్స్ట్ ఫీల్డ్ యాజ్ చేసుకుని. ఒకవేళ మీకు లెంత్ కావాలి పెట్టుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు బ్రో. మినిమం అన్ని ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోనే రాస్తాం కదా బ్రో. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ లో XML ఫైల్ లో రాసినట్టు ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ లో రాసేస్తాం అనమాట. అంతే బ్రో, మొత్తం ఇక్కడ రాసేస్తాం. ఒకవేళ ఇన్పుట్ కావాలనుకుంటే ఇన్పుట్ కీబోర్డు కావాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ యాక్షన్. ఇది యాక్షన్ అనేది మనం ఒకవేళ అయిపోయిన తర్వాత బ్రో, ఇది సపోజ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డన్ అనే బటన్ చూపించాలనుకుంటే ఇది అనమాట. నెక్స్ట్ అనే బటన్ చూపించాలంటే ఇది అనమాట. ఇంకొకటి ఇన్పుట్ టెక్స్ట్ టైప్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇట్లా ఉంటాయి కదా, అది కీబోర్డ్ టైప్ అని ఉంటుంది బ్రో. ఇక్కడ కీబోర్డ్ టైప్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం పెడితే ఏమొస్తుంది, మనకి ఈమెయిల్ అంటే జనరల్గా వస్తుంది. కానీ ఇక్కడ మనకి @gmail అవి రావాలంటే మనం ఏం చేయాలంటే అప్పుడు టెక్స్ట్ కీబోర్డ్ టైప్ టెక్స్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్
టెక్స్ట్ ఇన్పుట్ టైప్ డాట్ ఈమెయిల్ అని అడ్రస్ ఇచ్చుకుంటే ఈమెయిల్ వస్తుంది బ్రో. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బ్రో, ఈమెయిల్ అని పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ వస్తుంది కదా, ఆటోమేటిక్ ఇప్పుడు లేటెస్ట్ డివైజ్లో ఏంటంటే మన మొబైల్లో ఉన్న ఈమెయిల్స్ అన్నిటిని మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ఈమెయిల్స్ అన్నిటిని సజెస్ట్ చేస్తుంది అనమాట కీబోర్డ్. ఓకే ఓకే. అందుకని మనం ఇది యూజ్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. తర్వాత నేను సేమ్ దాన్ని కాపీ పేస్ట్ చేసేసి కింద పడేస్తాను. ఓకే, టెక్స్ట్ మార్చుకొని సరిపోతుంది. దీనికి పాస్వర్డ్ అని పెట్టేస్తున్నాం. బ్రో ఇందాక చెప్పారు కదా రిలేటివ్ లేఅవుట్, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏముంటుంది ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ కాకుండా? రిలేటివ్ స్టాక్ ఉంటుంది బ్రో, స్టాక్ ఓకే. ఈ రెండు అయిపోయినాయి కదా బ్రో. ఇప్పుడు ఏంటంటే పాస్వర్డ్ లో మనం ఎంటర్ చేసే టెక్స్ట్ కనిపించకూడదు, డాట్లో రావాలి. ఓకే, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఏంటంటే ఇక్కడ అబ్ సెక్యూర్ టెక్స్ట్ అని ఉంటుంది బ్రో ఒకటి. ఈ టెక్స్ట్ ట్రూ అని పెట్టమనుకో, అబ్ సెక్యూర్ టెక్స్ట్ అని, దాన్ని ట్రూ అని పెట్టుకుంటే దాంట్లో డాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే బ్రో. ఓకే, ఇది బ్రో. ఇప్పుడు బటన్ డిజైన్ ఆ పైన డెకరేషన్ ఉన్నాయి కదా, అవి మనం మొబైల్ షాప్ లో వాటిలోకి మనం కస్టమ్ చేసుకోవచ్చు కదా, ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు బ్రో. రేడియస్ అని ఉంటుంది అనుకుంటా ఇక్కడ. ఓకే, కస్టమైజేషన్ తర్వాత చూద్దాం బ్రో. బోర్డర్ ఆలని డైరెక్ట్ ఇక్కడే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ ఈ అవుట్లైన్ కావాల్సిన ఇక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఇవి ఉంటాయి బ్రో, ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. సపోజ్ మనకి ఓవర్ రైట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ నేను కాపీ చేసుకొని బోర్డర్ రేడియస్ 4 ఉంది బ్రో బై డిఫాల్ట్గా, దీన్ని 16 పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకా ఎక్కువ వచ్చేసాను చూసారా. 32 పెడితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట. సో అలా మనకు కావాల్సినంత పెట్టేసుకోవచ్చు. మరి కలర్ కావాలంటే సర్క్యులర్ పక్కన రాసేయచ్చు కదా. కలర్ కావాలంటే ఇక్కడ ఇన్పుట్ డెకరేషన్లో కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ ఫోకస్ కలర్స్ వచ్చేసి రెడ్ ఫోకస్ కలర్ అనేది రెడ్ పెట్టేసుకుంటే ఫోకస్ అయినప్పుడు కలర్ చేంజ్ అయిపోవాలి. ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి బ్రో దీనికి, ఫోకస్ కలర్, ఎల్లర్ కలర్, ఫిల్లర్ బ్రో, ఫిల్ కలర్. దీన్ని ఇక్కడ ఈ కలర్స్ చేంజ్ చేసుకుంటే చేంజ్ అయిపోతుంది. ఈ ఫిల్ కలర్ అంటే మాది బోర్డర్ రేడియస్ మరి ఎక్కువ అయిపోయినట్టు కట్ అయిపోతుంది. టెక్స్ట్ 16 పెట్టుకుంటే సరిపోతుంది. మస్తు ఉంటుంది 16 పెట్టుకుంటే. అది కింద కూడా కావాలనుకుంటే కింద కూడా సేమ్ పెట్టేసుకోవచ్చు. బోర్డర్ రేడియస్ ఓకే బ్రో, ఇట్లా అయిపోయింది బ్రో. నెక్స్ట్ ఇప్పుడు బటన్ అనమాట. సో బటన్కి కూడా మనకి రేజర్ బటన్ తీసుకున్నాం. రేజర్ బటన్ కాకుండా మనకి బటన్స్ డిఫరెంట్ బటన్స్ ఉంటాయి బ్రో, ప్లెయిన్ బటన్, ఫ్లాట్ బటన్ అని. సో ఇక్కడికి వచ్చేసి చైల్డ్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. చైల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు జస్ట్ మన బటన్ క్రియేట్ అయింది, బటన్లో టెక్స్ట్ పెట్టారు కాబట్టి మనం దానికి ఒక చైల్డ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ చైల్డ్ ఏంటంటే లాగిన్ అని పెడుతున్నాం అనమాట. సో లాగిన్, ఒకవేళ ఈ బటన్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి బ్రో, కలర్స్ డాట్ రెడ్ పెట్టేసుకోవచ్చు. టెక్స్ట్ మార్చుకోవాలనుకుంటే ఇంకా టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి కదా బ్రో, ఆ టెక్స్ట్ స్టైల్స్ని ఎడిట్ చేసుకుంటే మారిపోయింది ఆటోమేటిక్. కలర్స్ వైట్ అట్లా చేసేసుకోవచ్చు బ్రో. ఒకవేళ ఇది మొత్తానికి ఇది విడ్త్ రావాలనుకుంటే దానికి ఏం చేయాలంటే బ్రో, రెడ్ బ్లూ పెట్టుకున్నాం, కలర్ బ్లూ అని పెట్టాను. బాగుంది. ఇది ఫుల్ స్క్రీన్ రావాలంటే బ్రో, ఇది ఫుల్ అంటే ఫుల్ విడ్త్ తీసుకోవాలనుకుంటే మనకి రైజ్డ్ బటన్ బై డిఫాల్ట్గా ప్రాపర్టీ లేదనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రైజ్డ్ బటన్ని వ్రాప్ చేస్తాం అనమాట కంటైనర్తో. కంటైనర్ అంటే స్పేస్ కదా, అది ఏం చేస్తుందంటే అది ఉన్న ఇక్కడ ఈ కంటైనర్కి ఇచ్చే ప్రాపర్టీస్ అన్ని దీని చైల్డ్కి వచ్చేస్తాయి బ్రో. ఇక్కడ మనకి హైట్ కావాలనుకుంటే నేను హైట్ 50 ఇస్తాను, హైట్ పెరిగింది. ఇప్పుడు నాకు విడ్త్ కావాలనుకుంటే విడ్త్ ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి డబల్ అని మనకి మ్యాచ్ పేరెంట్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి డబల్ డాట్ ఇన్ఫినిటీ అని పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట.
ఈ విధంగా చేసుకుంటాం. బ్రో విడ్త్కి డబుల్ ఇన్ఫినిటీ, హైట్ కూడా డబుల్ ఇన్ఫినిటీ రాసుకోవచ్చు కదా, అది మ్యాచ్ పేరెంట్కి. వ్రాప్ కంటెంట్కి ఏం హైట్ కూడా రాస్తాం? వ్రాప్ కంటెంట్కి మనం మ్యాక్స్ అయితే వ్రాప్ కంటెంట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కదా. ఇది మనం కావాలంటే ఇక్కడ మనకి మిన్ ఫైనెట్, మ్యాక్స్ ఫైనెట్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మిన్ పాజిటివ్, మ్యాక్స్ పాజిటివ్, వీటిని యూజ్ చేసుకుంటాం. వీటిని యూజ్ చేస్తే ఏంటంటే ఇది ఎక్కువ అలైన్మెంట్ అయిపోతుంది. ఇదేంటంటే దీన్ని బట్టి ఈ పేరెంట్ని బట్టి తీసుకుంటారు. విత్ అయితే మనం ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, మనం ఏం స్పెసిఫిక్ చేయక్కర్లేదు. ఒకవేళ విత్ మనకు కావాలనుకుంటే హైట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, విత్ మనం కావాలనుకుంటే స్పెసిఫిక్ తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఫుల్ కావాలనుకుంటే జస్ట్ ఇది ఇచ్చేస్తే ఫుల్ వచ్చేస్తుంది. ఇది ఇచ్చేస్తే ఫుల్ వచ్చేస్తుంది. ఫుల్ అంటే ఇది వేరేది ఉంది కదా, ఈ రెండింటిని ఈ లేకపోతే మొత్తం ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఈ విడ్జెట్లో అలైన్మెంట్ వీటన్నిటి మీద బేస్ చేసుకుని ఉంటుంది మనం ఇచ్చే సైజులు అవన్నీ. అదే అట్రిబ్యూట్స్ తెలిస్తే మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా బ్రో, అది తెలియదు కదా. అంతే అంతే బ్రో. ఓకే, బటన్ అయితే ఇది రైజ్డ్ బటన్ పెట్టేసేయండి. రైజ్డ్ బటన్ పెట్టడం వల్ల ఎఫెక్ట్ మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి మెటీరియల్ డిజైన్ ఎఫెక్ట్స్ అన్ని వచ్చేసాయి అన్నమాట. నేను క్లిక్ చేసింది చూసారా, ట్రాన్స్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తుంటే వచ్చింది ఇక్కడ బోర్డర్ ఇవన్నీ మనకి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి అన్నమాట రైజ్డ్ బటన్కి. సో అది సైజ్ తీసేసండి, డబుల్ ఇన్ఫినిటీ తీసేసండి, మ్యాచ్ పేరెంట్ హైట్ కూడా తీసేసండి, పెట్టుదాం. దీనికి సైజ్ బాక్స్ అనేది పెంచుదాం, 20 ఇవ్వండి. సైజ్ బాక్స్కి దాని సైజ్ బాక్స్ పైన హైట్ 20 ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇది లాగిన్ బటన్ ఉంది కదా, రైట్ సైడ్ ఏమో ఫర్గట్ పెడదాము, లెఫ్ట్ సైడ్ ఏమో సైన్ అప్ పెడదాము, కానీ టెక్స్ట్ ఫ్లాగ్ కూడా పెడదాం అనమాట, అది అండర్లైన్లో వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు కాలం కాస్త రో కింద రాయాలి కదా, కాలంలోనే ఇప్పుడు రో రాయాలి కదా. అంతే, రెండు ఒకే దగ్గర రావాలంటే రో పెట్టుకోవాలి, ఒకదాని కింద ఒకటి రావాలనుకుంటే అట్లా పెట్టేసుకోవచ్చు. అదే అంటున్నా, ఇప్పుడు ఈ రెండు ఈ లాగిన్ బటన్ కింద రావాలి కనుక లాగిన్ బటన్స్ ఇవన్నీ ఆల్రెడీ కాలంలో ఉన్నాయి కనుక కాలంలో రో పెట్టి రోలో ఇవి రాస్తాం కదా, ఫర్గట్ పాస్వర్డ్ అని. అంతే బ్రో, చాలా బాగుంది, ఇంకా ప్రాక్టీస్ చేయాలి బాగా. సైన్ అప్ వచ్చింది కదా బ్రో. ఇప్పుడు ఈ రెండు అతుక్కొని ఉన్నాయి. సో ఈ రెండింటిని చేయాలంటే ఇక్కడ మనకి రోకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి బ్రో. అదేంటంటే మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ అనమాట. సో మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ ఏంటంటే రోకి వచ్చేసి హారిజాంటల్ ఉంటుంది అనమాట. రో అంటే ఏంది, మెయిన్గా ఉండేది హారిజాంటల్ కదా, సో అందుకని మెయిన్ వస్తుంది అనమాట. అదే అక్కడికి వచ్చేసి కాలంకి వచ్చేసి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ అంటే ఏంటంటే వర్టికల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్లో మనం యూజ్ చేసుకుంటే మన ప్రాపర్టీ అంటే ఉన్న వాటన్నిటి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఎలా అంటే స్పేస్ బిట్వీన్ అని పెట్టామనుకోండి, రెండింటి మధ్య ఈక్వల్ స్పేస్ వస్తుంది అనమాట. సపోజ్ ఈవెన్ మనం థర్డ్ది యాడ్ చేసినా కానీ ఈ మూడింటి మధ్య ఈక్వల్ స్పేస్ వస్తుంది. చెప్పాలంటే వెయిట్స్ ఇంకా అంతే, కైండ్ ఆఫ్ వెయిట్స్ కన్నా చాలా బెటర్. ఇదేంటిది స్పేస్ ఈవెంట్ ఫుల్ అంటే ఏంటంటే ముందు మధ్యలో తర్వాత అంటే 2 ways యాడ్ చేస్తుంది అనమాట. స్పేస్ అరౌండ్ అంటే రెండు వైపులా అన్ని అంటే ఉన్న వాటికి రెండు వైపులా యాడ్ చేస్తుంది అంతే, ఇటు సైడ్. ఓకే, అట్లా మనకి స్పేస్ అరౌండ్ డిఫరెంట్ ఉంటాయి బ్రో. మనం మ్యాక్సిమం యూజ్ చేసేది ఇంకా మన బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. అన్ని స్టార్టింగ్లో కావాలనుకుంటే, ఎండింగ్లో కావాలనుకుంటే ఇట్లా, అన్నిటినీ స్టార్టింగ్లో కావాలనుకుంటే ఇట్లా. ఓకే, స్పేస్ అరౌండ్ పెట్టుకుంటే స్పేస్ అరౌండ్ ఈవెన్లీ పెట్టుకుంటే మనకి ఈక్వల్ స్పేస్ వస్తుంది అనమాట మూడింటికి. ఇప్పుడు మళ్ళీ వీటికి బటన్కి దీనికి స్పేస్ కావాలంటే మళ్ళీ సైజ్ బాక్స్ రాయాలి కదా. సైజెడ్ బాక్స్ పెట్టుకుంటే రెండింటికి వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ వీటిలో టెక్స్ట్ రాయాలంటే ఇప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ పక్కన కామా పెట్టి టెక్స్ట్ స్టైల్ రాస్తాం కదా, కలర్ కూడా అక్కడే వేస్తాం. అంతే బ్రో. అండ్ ఇప్పుడు దీనికి క్లిక్ లిజనర్ పెట్టాలంటే మనకి డిఫాల్ట్గా టెక్స్ట్కి లిజనర్ రాదు బ్రో. ఇప్పుడు బటన్ కంటే మనకి ఆటోమేటిక్గా ఆన్ ప్రెస్డ్ అని వచ్చింది.
అవును. టెక్స్ట్‌కి రాదనమాట. మనకి ఈవెన్ ఆండ్రాయిడ్‌లో అయినా మనకి టెక్స్ట్‌కి డైరెక్ట్‌గా రాదు. రాదు. మనం మనకి ఆన్ క్లిక్ ఆన్ చేసి క్లిక్ రాదు. రాస్తాం పక్కా. సో, దీనికి ఎట్లా అంటే దీన్ని ఒక గెస్చర్ డిటెక్టర్ అని ఒకటుంటది బ్రో మనకి. ఒక గెస్సర్? విడ్జెట్ ఉంటది. గెస్చర్ డిటెక్టర్ నేను ఇక్కడ ఓకే. రాస్తా. గెస్చర్ డిటెక్టర్. గెస్చర్ డిటెక్టర్ అని ఒక విడ్జెట్ ఉంటది బ్రో. జస్ట్ మనం ఈ విడ్జెట్‌ని దీంతో ర్యాప్ చేస్తే సరిపోతది. సో, ఈ గెస్చర్ డిటెక్టర్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ అవైలబుల్ ఉంటాయి బ్రో మనకి. మనం సింగిల్ ట్యాపా, సెకండరీ ట్యాపా ఇట్లా బొచ్చెడు ఉంటాయి. లాంగ్ ప్రెస్, హారిజాంటల్, డ్రాగ్ ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి బ్రో ఇక్కడ. ఈ ఓకే. విడ్జెట్‌లో. ఈ విడ్జెట్‌తో ర్యాప్ చేస్తే ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకి కావాల్సిన చైల్డ్‌కి వచ్చేస్తాయి. సో, ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఆన్ ట్యాప్. ఆన్ ట్యాప్ అంటే ఆన్ క్లిక్ అనమాట. అంటే దీని మీద క్లిక్ చేయగానే మనకు అర్థమైపోతుంది. ఓకే. ఆన్ ట్యాప్. ఆన్ ట్యాప్ అనమాట. సో, ఆన్ ట్యాప్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. రైట్. బ్రో ఒక్క నిమిషం. ఒక నిమిషం. బ్రో సారీ బ్రో. హలో. చెప్పండి. ఓకే బ్రో. సారీ. ఇది అర్థమైంది కదా బ్రో ఎట్లా పెడతామో? యాక్చువల్‌గా నాకు టెక్స్ట్ చిన్నగా కనిపిస్తుంది స్క్రీన్. ఓకే. అర్థమవుతుందా మీకు? చాలా బాగా అర్థమవుతుంది. ప్రాబ్లమ్ లేదు. ఎమ్యులేటర్ స్క్రీన్ కాదు. కోడింగ్ స్క్రీన్. కోడింగ్ స్క్రీన్. ఓకే. కోడింగ్ స్క్రీన్ అంటే ఇంకా ఫాంట్ సైజ్ పెంచాలి బ్రో. ఓకే బ్రో, ప్రాబ్లమ్ లేదులెండి. కానీ నీకు మళ్ళా ప్రాబ్లం ఏం లేదా? ఒక్క నిమిషం. ఫాంట్ సైజ్. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా బ్రో? ఓకే. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు అయిపోయింది కదా బ్రో. ఇక్కడ దాకా అర్థమైంది కదా? అదంతా అర్థమైంది బ్రో. ఇక్కడ స్పేసెస్ కూడా అర్థమైంది. ఇప్పుడు మన ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, దానికి మనం టెక్స్ట్ కలర్ మార్చేసి కింద అండర్లైన్ పెడదాం. అదే మనం టెక్స్ట్ ఫ్లాగ్ రాస్తాం కదా, మనం టెక్స్ట్ కలర్ అంటే జస్ట్ స్టైల్లో టెక్స్ట్ స్టైల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ స్టైల్లో కలర్ పెట్టేసుకుంటే కలర్స్ వచ్చేసి
మామూలుగా ఫర్గాట్కి ఏం పెడతారు బ్రో? రెడ్ కలర్ పెడతారు. రెడ్ పెడదాం. రెడ్ పెట్టేసి ఒకవేళ బోల్డ్ కావాలంటే ఫాంట్ వెయిట్ అని ఉంటుంది బ్రో. ఈ ఫాంట్ వెయిట్ని బోల్డ్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇంకా దీని మీద క్లిక్ చేసుకున్నప్పుడు మనం వేరే స్క్రీన్కి వెళ్ళడం ఆల్రెడీ చెప్పా కదా బ్రో. జస్ట్ నావిగేటర్ డాట్ పుష్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. పుష్ అని యూజ్ చేసి రాయాలి. ఇక్కడ పుష్ అండ్ రిమూవ్ రాయకుంటే మళ్ళీ అక్కడ ఇదైపోతుంది. పుష్ అయితే మళ్ళీ బ్యాక్ రావాలి కదా. మళ్ళీ బ్యాక్ రావాలి కాబట్టి పుష్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మెటీరియల్ పేజ్ రౌట్ అని పెట్టేసుకొని ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్లో ఫస్ట్ పారామీటర్ కాంటెక్స్ట్ తీసుకుంటుంది. జస్ట్ అక్కడ ఏదైనా ఒక నేమ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది పెట్టేసుకోవచ్చు బ్రో. నేను ఇక్కడ మళ్ళీ హోమ్ స్క్రీన్ అని ఇస్తున్నా. ఇక్కడ మీరు ఫర్గాట్ స్క్రీన్ అని చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. హోమ్ అండర్ స్కోర్ స్క్రీన్ స్మాల్ హోమ్ అని పెట్టారు మీరు. అది హోమ్ స్క్రీన్ క్లాస్ నేమ్ రాను. ఓకే బా, సెట్ అయింది. ఇట్లా చేసేసుకో. ఈ కోడ్ అంతా నేను అయిపోయిన తర్వాత గిట్ హబ్లో పెట్టి లింక్ ఇస్తాను బ్రో, చూసుకోండి. పుష్ చేస్తాను, చూసుకోండి. నో వరీస్. ఇక్కడ అయిపోయింది బ్రో. దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మళ్ళీ ఇది హోమ్ స్క్రీన్కి వెళ్తుంది. రన్ చేయాలి. హోమ్ స్క్రీన్ అంటే మళ్ళీ స్ప్లాష్ స్క్రీన్కి వెళ్ళేటట్టు పెడతాం. మళ్ళీ హోమ్ స్క్రీన్ ఎందుకు మీరు ఫర్గాట్ స్క్రీన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అర్థమైంది. అదంతా తెలుసు, ప్రాబ్లం లేదు. స్ప్లాష్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. అట్లా మీకు దీనికి కూడా కావాల్సిన దానికి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్లైన్ పెట్టాలనుకుంటే ఏం పెడతాం బ్రో? సో టెక్స్ట్కి అండర్లైన్ పెట్టాలంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది బ్రో, అండర్లైన్ అని. అండర్లైన్ డైరెక్ట్ వచ్చేస్తుందా? అక్కడ కూడా ఉంటుంది. డెకరేషన్ అనుకుంటా. టెక్స్ట్ డెకరేషన్ డాట్ అండర్లైన్ చిన్న లైన్ వచ్చింది, కనిపిస్తుందా బ్రో? ఓకే. దాన్ని మళ్ళీ మనం కస్టమ్ చేసుకోవాలా? ఒకవేళ మీకు ఓవర్ లైన్ కావాలంటే పైన లైన్ కావాలంటే ఓవర్ లైన్, త్రూ పెట్టుకుంటే స్ట్రైక్ అయిపోయింది అనమాట. లైన్ త్రూ అని పెట్టుకుంటే స్ట్రైక్ అయిపోయింది. ఓకే. జస్ట్ ఇది ఒక లైన్ సరిపోతుంది. అదే మన ఆండ్రాయిడ్లో అయితే చాలా రాయాలి. ఆసిపోయింది. 2 లైన్స్ రాస్తే మామూలు ఎక్స్ఎంఎల్లో కూడా ఉంటుందిలేండి. అక్కడ స్ట్రింగ్స్ పెట్టుకున్న దగ్గర స్లాష్ పెట్టి యూ పెట్టినాం అనుకోండి, అక్కడ అండర్లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ HTML అవన్నీ వాడాలి కదా, HTML ట్యాగ్ యూజ్ చేయాలి కదా. అదే HTML ట్యాగ్లో స్ట్రింగ్ టెక్స్ట్ రాసుకుంటే సరిపోద్ది అనమాట. స్ట్రింగ్స్లో HTML. ఓకే. ఏం రాశారు? ఫ్రాంట్ సైజ్ 32 పెట్టి అండర్లైన్. ఓకే, డన్. ఇది అయిపోయింది బ్రో. ఇంకా నెక్స్ట్ ఫ్రాంట్ సైజ్ 15 పెట్టండి. ఫాంట్ సైజ్ సైన్ అప్ కూడా సేమ్ పెట్టండి. మల్టిపుల్ 8 యూజ్ చేయాలి బ్రో, యాజ్ పర్ గూగుల్ రికమెండేషన్. మల్టిపుల్ 8 యూజ్ చేయాలి. మనం ఏదైనా వెయిట్ ఇచ్చినప్పుడు 8, 16, 24 అట్లా వాడాలి. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఇచ్చుకున్నాం కదా ఫాంట్ సైజ్, మీరు 15 అన్నారు కదా. 15 కాకుండా ఇట్లా 16 ఇచ్చుకోవాలన్నమాట. అంటే మల్టిపుల్ 8, 16, 24 అట్లా యూజ్ చేయాలి. ఈ నెంబర్ బ్రో ఫాంట్ సైజ్ ఇచ్చాం కదా. అర్థమైంది. వాటిని అట్లా యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ లేఅవుట్ ఉంది కదా, పైన ఈమెయిల్ అంతా కాలమ్స్ ఉంది కదా, కాలమ్ రో కలిపి అందులోనే స్కాల్ఫోల్డ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా మిడిల్లోకి తీసుకొద్దాం బ్రో. ఇప్పుడు అంటే అప్పుడు స్కాల్ఫోల్డ్ దగ్గర సెంటర్ అని రాయాలి కదా అట్రిబ్యూట్. ఇంకా యాప్ బార్ ఉంది కదా, యాప్ బార్ కింద కంటైనర్లో రాస్తాం కదా. ఓకే, కంటైనర్ ఆల్రెడీ ఉంది కదా. అలైన్మెంట్ సెంటర్ అని పెడితే సెంటర్కి వస్తుంది అనుకుంటా. అలైన్మెంట్ పెట్టుకోవాలి. మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ కాలంలో పెట్టకూడదు, కాలంలో పెట్టాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ఎంటైర్ వ్యూ కదా, దీనికి చైల్డ్ వచ్చేసి ఇది కదా, దీనికి పెడితే వచ్చేస్తుంది అనమాట. మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ చెప్పే కదా. ఇదేంటంటే ఇప్పుడు ఈ కాలం మొత్తం ఉంటుంది బ్రో మనకి ఈ కంటైనర్ కి. ఎందుకంటే మనకి ఇక్కడ విడ్త్ హైట్ ఇయలేదు కదా, స్పెసిఫై చేయలేదు కదా. చేయలేదు కాబట్టి ఈ కాలం తీసుకుంటుంది. పైన అలైన్మెంట్ తీసేసాను, అలైన్మెంట్ సెంటర్. ఓకే, డన్. ఈ విధంగా వచ్చు.
లాగిన్కి మనం ఆన్ ట్యాప్ రాయాలి. ఇప్పుడు ఆన్ ట్యాప్ సారీ లాగిన్ క్లిక్ లిజనర్ ఉంది కదా, లాగిన్ బట్టి క్లిక్ లిజనర్ రాసి హోమ్కి మూవ్ అవుదాం. సో అది ఎలా అంటే ఆల్రెడీ ఉందిలేండి. ఆల్రెడీ ఇది ఉంది కదా, ఆల్రెడీ మనం స్ప్లాష్ స్క్రీన్లో రాసాం కదా, దీన్ని యూజ్ చేస్తాం. లాగిన్ స్క్రీన్లో ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది కదా రైజర్ బటన్. మరి బ్రో ఏంటి రాస్తున్నారు బ్రో? ఏం చేయట్లేదు బ్రో, నేను జస్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్ళేటట్టు పెడతాను. హోమ్ స్క్రీన్ ఒకసారి మనకి ఆ స్క్రీన్కి వెళ్ళాక మళ్ళీ బ్యాక్ రావద్దు కదా బ్రో, అందుకని నేను పుష్ టిల్ రాస్తాను. అదే ఓకే, అదే అర్థమైంది బ్రో. దీనికి ఏదో అడుగుదాం మర్చిపోయాను. బ్యాక్ లిజనర్ హ్యాండ్లింగ్స్ అవన్నీ రాస్తాం అన్న. అక్కడ ఆండ్రాయిడ్ ఉంటే ఆన్ బ్యాక్ ప్రెస్ అవన్నీ రాసుకుంటాం కదా, ఇక్కడ ఏం రాస్తాం బ్రో? ఇక్కడ ఏముండవు బ్రో, అన్నీ డిఫాల్ట్. బ్యాక్ బటన్ కావాలంటే విల్ పాప్ స్కోప్ అని ఒకటి ఉంటుంది బ్రో, అది నేను తర్వాత చెప్తాను ఎట్లా హ్యాండిల్ చేయాలో. ఇంకోటి ఇప్పుడు మనం ఆండ్రాయిడ్లో అంటే లోకల్ ప్రిఫరెన్సెస్ అన్ని షేర్ ప్రిఫరెన్స్ ఇంటెంట్ త్రూ బండిల్లో అట్లా పట్టుకెళ్తాం కదా వాల్యూస్ అవి. ఎట్లా ఇక్కడ దీని నుంచి పాస్ చేసుకోవచ్చు బ్రో. ఇక్కడ మెటీరియల్ పేజ్ రౌట్ ఉంది కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే ఓకే, పట్టుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు హోమ్లో మనం అట్లయినా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ స్క్రీన్ ఇది కన్స్ట్రక్టరే కదా బ్రో, ఇక్కడ నుంచి అయినా పాస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేమ్ అని పెట్టుకొని నేమ్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అలా వెళ్ళిపోతే ఇన్స్టైల్ చేసుకొని తెచ్చేసుకోవచ్చు వాల్యూస్. కీ వాల్యూ పేరింగ్స్ అట్లా ఏమి ఉండదా? కీ వాల్యూ పేరు లేకుండా కూడా చేసుకోవచ్చు బ్రో. 12 నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి కావాల్సినవి పాస్ చేసుకోవచ్చు బ్రో. మమ్మీ తిడుతున్నట్టున్నారు, ఇబ్బంది అయితే ఆపేయండి, పర్వాలేదు. ఏం లేదు ఇది ఇవాళ చెప్పేద్దాం, ఫైర్ బేస్ చెప్తాం మళ్ళా. ఆల్రెడీ వచ్చన్నారు కదా, అది కొంచెం లైట్ చెప్పినా సరిపోతుంది, ఎందుకంటే అది ఏముండదు. ఇప్పుడు ఎట్లా నావిగేషన్ అటు ఇటు వెళ్తాం కదా, అది తెలియదు అనమాట. ఎట్లా ఫైర్ బేస్ ఇందులో కాల్ చేసుకోవాలని సినారీ అంతే. ఓకే అది 2-3 లైన్స్ కోడ్స్. ఇట్లా మనం లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్కి ఇలా వచ్చేస్తాం బ్రో. లాగిన్ పేజ్లో ఒక నిమిషం బ్రో, లాగిన్ స్ట్రింగ్ నేమ్ పెట్టినాక అది ఎట్లా పట్టుకెళ్తున్నారో చూపించండి ఒకసారి. జస్ట్ ఆన్ ప్రెస్లో ఇది పెట్టేసాం బ్రో. ఆన్ క్లిక్ ఓకే, ఆన్ క్లిక్ అర్థమైంది. వాల్యూస్ తీసుకెళ్తున్నానని రాశారు కదా పైన స్ట్రింగ్ నేమ్. వాల్యూస్ అంటే ఇక్కడ మనకి ఈ స్క్రీన్లో కావాలి కదా బ్రో. సో మీకు ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ డిఫైన్ చేసుకుంటారు, అది పోజో క్లాస్ అయినా ఏదైనా కానివ్వండి, తీసుకొని ఈ కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు అనమాట. జస్ట్ మన కన్స్ట్రక్టర్ నుంచి అట్లా పాస్ చేసుకున్నాం, దిస్ డాట్ నేమ్ అని పెట్టేసుకుంటే సరిపోయి. అప్పుడు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పాస్ చేయాలి, సాయి గోపి అని పాస్ చేసుకుంటే ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అప్డేట్ చేసుకుంటే ఇంకేడో మిస్ అయిందా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అది అంతా మంచిగా నేర్చుకోవాలి. అది ఆ స్ట్రింగ్స్ అలా పక్కన పెట్టండి కొంతసేపు, వాల్యూస్ పాస్ చేయడం కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు మామూలు హోమ్ స్క్రీన్లో మనం అనుకున్నది చేద్దాం. హోమ్ స్క్రీన్లో డేటా చూపించడం బ్రో. హోమ్ స్క్రీన్లో ఇప్పుడు హోమ్ స్క్రీన్లో కావాలంటే ముందు మనం ఫైర్ బేస్కి ఇనిషియలైజ్ చేసి సెటప్ చేయాలి కదా బ్రో. అథెంటికేషన్ లేకుండా ఫైర్ బేస్ డేటా రాదు కదా. అదేలేండి, అంటే ప్రజెంట్ ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ మనం లాగిన్ కొట్టినవన్నీ డేటాబేస్లో స్టోర్ చేద్దాం. ఫైర్ బేస్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు, డేటాబేస్లో కాకుండా మన అథెంటికేషన్ నడిపించవచ్చు. మీరు ఏమి యూజ్ చేస్తారు ఫైర్ బేస్? ఎస్క్యూఎల్. ఇక్కడ దీనికి కూడా ఎస్క్యూఎల్ ఉంటుందా లేదా ఇంకేమైనా ఉంటుంది? దీనికి లోకల్ డీబీ వాడాలనుకుంటే లోకల్ డేటా మ్యాక్సిమం వాడం బ్రో. ఫైర్ బేస్ ఎందుకు వాడుతుంది, డైరెక్ట్గా మనకి ఫైర్ బేస్ మనకి యూజర్ని గెట్ చేసుకుంటే తెలిసింది కదా యూజర్ లాగిన్ అయ్యిందా లేడా అని.
నార్మల్‌గా ఇంటర్వ్యూలో అడుగుతారు కదా! వాటికి మనం ఎఫ్ ఎఫ్ ఎఫ్ఎస్క్యులేట్ అని ఉంటుంది బ్రో. ఫైర్‌బేస్ ఎస్క్యులేట్ డేటాబేస్ అని. సో, దాంతో చేస్తాం అన్నమాట మనం. బ్రో ఈ వీడియో అప్పుడే అప్లోడ్ చేయొద్దు మీరు. చేయరు కదా! అంటే అంతా కంప్లీట్ అయిపోయినాక ఎడిట్ చేసి పెట్టుకోండి. బాగుంటుంది. ఓకే. మంచిగుండిద్ది. ఇది ఇదైతే ఓకే కదా బ్రో. ఇంకా ఫైర్‌బేస్ కాకుండా ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? ఇందులో అయితే డౌట్స్ ఏం లేవు బ్రో. నేను ప్రాక్టీస్ చేసుకోవడం అవన్నీ యాట్రిబ్యూట్స్ ఒకసారి 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే నేను అయిపోతాను ఇంకా. ఓకే. ఇదైతే ఇక్కడితో అయితే ఆపేద్దాం బ్రో. నేను మళ్ళీ లంచ్ చేసి వచ్చిన తర్వాత మిగతాది కంటిన్యూ చేద్దాం. ఓకే. నేను కూడా లంచ్‌కి బయటికెళ్తాను ఈరోజు. ఓకే. ఒక్క నిమిషం బ్రో. వీడియో ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నా బ్రో. వీడియో ఒక్క నిమిషం మాట్లాడదాం. కుదిరితే వీడియో వాట్సాప్ చేయండి.